నమస్తే, వెల్కమ్ టు హెచ్సివి న్యూస్ బులెటిన్. ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. పట్టణంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం చేకూర్చాలన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. కరణం ధర్మారావు మృతి బాధాకరం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్న 2 టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన సీఐ రాములు నాయక్. సమాజంలోని అన్ని వర్గాలకు సమన్యాయం చేకూరాలనే ఆకాంక్షతో గొప్ప రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ పేర్కొన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీ ఐక్యవేదిక సేవ ట్రస్ట్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం స్థానిక రైల్వే స్టేషన్ సెంటర్లో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి మాజీ ఎమ్మెల్యే అన్నాబత్తుని శివకుమార్, పలువురు ప్రముఖులు, ఐక్యవేదిక నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం ఐక్యవేదిక వ్యవస్థాపకులు అక్కిదాసు కిరణ్ కుమార్ నేతృత్వంలో కనపర్తి బాబు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే శివకుమార్ మాట్లాడుతూ అణగారిన వర్గాల కోసం విశేష కృషి చేసిన వ్యక్తి అంబేద్కర్ అని ప్రశంసించారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని సమాజంలోని ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. గత 20 సంవత్సరాలుగా ఐక్యవేదిక చేస్తున్న సేవలు అభినందనీయమన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధిక రమేష్, జంగం శ్యామ్, ఇరిగేషన్ అనిల్, బచ్చనబోయిన శ్రీనివాసరావు, దేవరకొండ శంకర్, ప్రసాదం సురేష్ పలువురు ప్రసంగించారు. కార్యక్రమంలో భాగంగా వివిధ రంగాలకు చెందిన ప్రముఖులకు అంబేద్కర్ విశిష్ట సేవ పురస్కారాలను నిర్వాహకులు అందజేసి సత్కరించారు. కార్యక్రమంలో పలువురు కౌన్సిలర్లు, ఐక్యవేదిక సభ్యులు పాల్గొన్నారు. ప్రజాస్వామ్య భారతదేశంలో గొప్ప రాజ్యాంగం కావాలి అని చెప్పి ఆయన పడిన తాపత్రయం, తపన ఈ రోజు మనం అనుభవిస్తున్న ఈ స్వేచ్ఛ, ఈ గాలి. అంబేద్కర్ గారు రాజ్యాంగం రాసింది ఒకరి కోసం కాదు, ఈ భారతదేశంలో నివసించే ప్రతి వ్యక్తి కోసం ఈ భారత రాజ్యాంగాన్ని నిర్మించిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. యావత్ ప్రపంచంలో భారతదేశం అతి పెద్ద ప్రజాస్వామ్య దేశంగా విరాజిల్లుతుంది అంటే అది అంబేద్కర్ గారు రచించిన రాజ్యాంగం వల్ల, దాని వల్ల పొందిన హక్కుల వల్ల, దాని వల్ల పొందిన విధుల వల్ల. ఈరోజు దాన్ని అనుభవిస్తుంది ఎవరు? ఈ భారతదేశంలో నివసించే మనందరం. రాజ్యాంగం ద్వారా భిన్నత్వంలో ఏకత్వం గల ఈ దేశం సమీప భవిష్యత్తులో ప్రపంచంలోనే అగ్రరాజ్యంగా ఉండాలి అంటే ఈ రాజ్యాంగం వల్లే ఈ దేశం బాగుపడిద్దని నమ్మి ఆ రాజ్యాంగాన్ని నిర్మిస్తే ఈరోజు ఆ రాజ్యాంగం ద్వారా ప్రపంచంలో భారతదేశం ఈరోజు అభివృద్ధి చెందుతున్న దేశం కాదు, అభివృద్ధి చెందిన దేశం త్వరలో ప్రపంచంలోనే గొప్ప దేశంగా విరాజిల్లబోతుంది. ఆ రాజ్యాంగం ద్వారా మనకు లభించిన హక్కుల్ని, విధుల్ని, బాధ్యతల్ని కాపాడుకోవాల్సిన బాధ్యత కూడా ఈ దేశ పౌరులైన మనదే. అది మనం గుర్తించాలి. అంబేద్కర్ గారి జయంతి ఉత్సవాలు ఏ రకంగా జరుపుకుంటా ఉంటామో రాజ్యాంగాన్ని కాపాడుకునే బాధ్యత, రాజ్యాంగానికి బద్దులై పరిపాలన చేయాల్సిన బాధ్యత ప్రభుత్వాల మీద మనం ఉంచాల్సిన బాధ్యత మనది. ఈ దేశానికి అంబేద్కర్ రాజ్యాంగమే తప్పగా ఇంక ఏ రాజ్యాంగం లేదు. సమాజం ఎంతో అభివృద్ధి చెందిందని భావించే వ్యక్తుల్లో నేను ఒకడిని. విగ్రహం పెడతాం ముఖ్యం కాదు, విగ్రహం పెట్టామంటే ఆ విగ్రహం యొక్క, ఆ వ్యక్తి యొక్క విలువల్ని పెంచే విధంగా మన ప్రవర్తన ఉండాలా. అంబేద్కర్ గారి మార్గం, అంబేద్కర్ గారి ఆలోచన విధానం మనందరం పాటించాలా. మళ్ళీ చెబుతున్నా, అంబేద్కర్ గారు ఒక వర్గానికి చెందిన వ్యక్తి కాదు, ఈ భారతదేశ ముద్ద బిడ్డ. ఈ దేశంలో నివసించే ప్రతి పౌరుడు అంబేద్కర్ గారి ఆశయాల్ని ముందుకు తీసుకెళ్లాలా. ఈ రోజు మన డాక్టర్ అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఆయన రాసిన భారత రాజ్యాంగంలో ఒక చైర్పర్సన్గా ఈ రోజున మీ అందరి ముందు ఉన్నాను. అలానే నాకు తగినంతగా ఈ రోజున మెరుగైన సేవలు కూడా అందిస్తున్నాను. అలానే నేను ఈ రోజున మున్సిపల్ చైర్మన్గా ఉన్నట్టు ఇద్దరు దేవుళ్ళు. ఆ రోజున మన ముఖ్యమంత్రి గారు అయిన మన జగన్మోహన్ రెడ్డి గారు బీసీలో కూడా నాకు ఈ రిజర్వేషన్ కల్పించారు. అలానే ఆయన బాటలోనే నడుస్తూ మన శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్ గారు ఈ రోజున ఈ చైర్మన్ పదవి రావడానికి కారణం కూడా మన శివకుమార్ గారే. అలానే ఈ రోజున ఈ సేవలు అందిస్తున్న ఎంతో గర్వంగా ఉంది. రాబోయే రోజుల్లో కూడా ఈ రాజ్యాంగం రాసిన మన అంబేద్కర్ గారికి రాసిన మెరుగైన సేవలు కూడా అందిస్తానని మనస్ఫూర్తి కోరుకుంటున్నాను. లా చేసినప్పుడు ఆయన చెప్పిన ఒకే ఒక డైలాగ్, రైట్ ఆఫ్ ఈక్వాలిటీ. సో ఈక్వాలిటీ ఆఫ్ పీపుల్ అంటే దేశంలో అన్ని జనాలు అందరూ ఒకటే అనే పదాన్ని తీసుకొచ్చి ఇండియాలో పెంపొందించి ఇండియాలో
మనకి ఇట్లా రాయటం, ఆయన స్ఫూర్తులు కానీ ఆయన విలువలు కానీ ఇట్లా పాటించడం ఇన్నేళ్ళైనా కూడా దేర్ ఇస్ ఈక్వాలిటీ బిట్వీన్ పీపుల్ అని చెప్పడం వల్ల సో మనుషులు కూడా ఒకటే అనే ఫీలింగ్ని ఆయన అక్కడి నుంచి తీసుకొచ్చి ఇక్కడ పెంపొందించడం అనేది చాలా గ్రేట్నెస్. సో మెయిన్ థింగ్ ఏంటంటే ఆయన ఉన్న విలువలు కానీ ఆయన చేసిన రిఫార్మ్స్ కానీ ఆయన రాసిన సెక్షన్స్ కానీ చాలా ఇప్పటికీ ప్రాక్టీస్ చేస్తూ ఉంటారు అందరూ. మన కేవలం దళితులం కాబట్టి ఎస్సీ ఎస్టీకి సంబంధించిన వాళ్ళం కాబట్టి మనం ఎవరికి తక్కువ కాదు. మనం అదే చదువుకున్నాము, మనకున్న దాంట్లోనే మనం చదువుకున్నాం కాబట్టి మనం ఎవరికి తక్కువ కాదు. ఇది అందరూ అర్థం చేసుకోవాలి. మన పిల్లల్ని కూడా చాలామంది నర్సులు నేను అడిగినప్పుడు ఎందుకమ్మా నర్సింగ్ చేశారు బాగానే చదువుతారు కదా అంటే మనం ఎక్కడ చదువుతామండి డాక్టర్స్, మనం ఎక్కడ చేస్తాము ఎంబీబీఎస్ అనేవాళ్ళు. సో అలా కాకుండా మన పిల్లలందరినీ కూడా మనం ఎందుకు చేయకూడదు ఎంబీబీఎస్, మనం ఎందుకు అవ్వకూడదు ఆఫీసర్స్, మనం ఎందుకు ఐఏఎస్ చేయకూడదు. సో అందరూ కూడా అలా ఆలోచించాలని కోరుకుంటున్నాను. బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగం ద్వారా పేద బడుగు బలహీన వర్గాల ప్రయోజనానికి తగు ప్రాధాన్యం కల్పించాలని ఆ మహనీయుని ఆశయాలు ఆలోచనలు నేటి తరానికి ఆదర్శమని దళిత సంఘాల నాయకులు బాబాసాహెబ్ అంబేద్కర్ 134వ జయంతి వేళ ఘనంగా నిర్వహించారు. పట్టణంలోని పలు కూడలలో దళిత సంఘాల ఆధ్వర్యంలో సోమవారం బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. స్థానిక బస్టాండ్ సమీపంలోని గుర్రం జాషువా విగ్రహం సెంటర్లో జాషువా విజ్ఞాన సమితి, బీజేఆర్ కమిటీ, ఎంఆర్పీఎస్ సంస్థల ప్రతినిధుల ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. దేశానికి బాబాసాహెబ్ అందించిన క్రియాశీలక సేవలను స్మరించుకున్నారు. భావితరాలకు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనలే శిరోధార్యమన్నారు. తొలుత ఐతానగర్లోని లింగారావు సెంటర్లో బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో నాయకులు బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచన చేయడం ద్వారా వెనుకబడిన వర్గాల అభ్యున్నతికి అందించిన తోడ్పాటును, అనుభవిస్తున్న రిజర్వేషన్ ఫలాలను గుర్తు చేసుకున్నారు. అనంతరం మ్యారేజ్పేటలోని బీజేఆర్ కమిటీ కార్యాలయంలో బీఆర్ అంబేద్కర్ చిత్రపటం వద్ద దళిత నాయకులు పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో గుర్రం జాషువా విజ్ఞాన సమితి కార్యదర్శి పి రవి, బీజేఆర్ కమిటీ అధ్యక్షులు మేకల సురేష్, కోశాధికారి ఎన్ సద్గుణ, కార్యదర్శి కమలాకర్, అత్తోట శరత్, నలకుర్తి రమేష్, కొండముది రమేష్, ఇందుపల్లి రాజారాం తదితర దళిత సంఘాల నాయకులు పాల్గొన్నారు. మరి రాజ్యాంగంలో పొందుపరిచినటువంటి ఎన్నో సంక్షేమ కార్యక్రమాలని ముందుకు తీసుకుపోవడానికి ప్రణాళికాబద్ధంగా తన రచనలను ముందుకు తీసుకుపోవడమే కాకుండా ఎంతో బలవంగా సమాజంలో ఏళ్ళూరుకున్నటువంటి మనస్తత్వాలను వెలికి తీయటానికి ఎంతో కృషి చేసినటువంటి మహానుభావుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్. వారి జన్మదిన సందర్భంగా ఈరోజు కార్యక్రమాన్ని నిర్వర్తించడమే కాకుండా సమాజ నిర్మాణం కోసం ఆ నిర్మాణం అందరి ఔన్నత్యానికి ఉపయోగపడే విధంగా ఉండాలని కోరుకోవడమే కాకుండా దళితుల ఐక్యతకి చిహ్నంగా ఈ కార్యక్రమాన్ని అనుకోవచ్చు. అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకి ప్రతి ఒక్క రాజకీయ నాయకుడు, ప్రతి ఒక్క యువత ఆయన ఆశయాలను ముందుకు తీసుకెళ్ళడానికి కృషి చేయాలని కోరుకుంటున్నాం. అదేవిధంగా భావితరాలకు అనేకమైన ఏ విధంగా జీవించాలి, ఏ విధంగా ఉండాలి అని రాజ్యాంగ హక్కు ద్వారా దళితులు కల్పించిన గొప్ప మేధావి అంబేద్కర్ గారు. ఈ సందర్భంగా ఆయన స్మరించుకోవటం చాలా గొప్ప విషయం. భారతదేశంలో ఉన్న పేద బడుగు బలహీన వర్గాల అభ్యున్నతికి ఎంతో కృషి చేశారు. ఆయన జయంతి సందర్భంగా ఈరోజు తెనాలి బీజేఆర్ కార్యాలయంలోనూ మరియు లింగారావు సెంటర్లోనూ తెనాలి బీజేఆర్ కమిటీ ఆధ్వర్యంలో ఆయన జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి మా పెద్దలు అనేక మంది వచ్చి అంబేద్కర్ గారి సేవలను స్మరించుకోవడం జరిగింది. థ్యాంక్ యూ. భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశాల్లో కూడా ఆయన రాసినటువంటి రాజ్యాంగాన్ని పొందుపరిచినటువంటి అంశాలను తీసుకొని ఈరోజు ఆయా దేశాల్లో కూడా పరిపాలన విధానంలో సాగుతుందంటే ఆ మహానుభావుడు విజ్ఞానాన్ని ఎంత పెంచాడనేటువంటి దాని మీద మనందరం కూడా ఆలోచన చేసిన అవసరం ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో మనవాదం నాటినటువంటి అగ్రవర్ణాలు చేసినటువంటి రెండు కొనుల విధానంలో కానివ్వండి, అదేవిధంగా స్కూల్లో, అదేవిధంగా పరిశ్రమల్లో, అదేవిధంగా రాజకీయాల్లో దళితులను ఏ విధంగా చిన్న చూపు చూసారనే దాని మీద పరిశోధన చేసి విజ్ఞానాన్ని సంపాదించుకొని ఆయన చేసినటువంటి ఆ అసమానతలను తొలగించే విధంగా ప్రపంచ దేశాలకు సాటే విధంగా ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ విజ్ఞాన దినోత్సవం జరుగుతుందంటే డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 135వ జయంతి కార్యక్రమం ఘనంగా నిర్వహించాం. ఈరోజు మా బీజేఆర్ కమిటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఈరోజు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి ఆశయాలను ముందుకు తీసుకెళ్తూ ప్రతి ఒక్కరికి మార్గదర్శిగా నిలుస్తుందని మా కమిటీ అనేక సేవా కార్యక్రమాలు చేస్తూ ఇంకా అభివృద్ధి కార్యక్రమాలు నడవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ నాకు ఈ అవకాశం ఇచ్చిన మా కమిటీ సభ్యులకు ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మేధాశక్తిని, నాయకత్వ పటిమను నేటి యువత అందిపుచ్చుకోవాలని
టీడీపీ రాష్ట్ర ఎస్ఎస్ఎల్ అధికార ప్రతినిధి కంచర్ల ఏడుకొండలు పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతిని పురస్కరించుకుని సోమవారం నియోజకవర్గ టీడీపీ కార్యాలయంలో పార్టీ నేతలు బిఆర్ అంబేద్కర్ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కంచర్ల ఏడుకొండలు మాట్లాడుతూ నేడు భారత జాతికి పర్వదినమని అన్నారు. రాష్ట్ర ఐటీడీపీ కార్యనిర్వాహక కార్యదర్శి మల్లవరపు విజయ్ మాట్లాడుతూ అంబేద్కర్ అంటే ఉద్యమం, అనంత జ్ఞానమని, భారతావనికి ఆయన రచించిన రాజ్యాంగం ఆదర్శనీయమని పేర్కొన్నారు. ప్రపంచ దేశాలకు ఆయన స్ఫూర్తిదాయకమని కొనియాడారు. ఈ కార్యక్రమంలో పట్టణ ఎస్సీసీఎల్ అధ్యక్షులు అత్తోట శరత్, నాయకులు నలుకుర్తి రమేష్, పినపటి రవీంద్ర, బండికల ప్రసాద్, కుద్దూస్, చెన్నాదుల మహేష్, డేవిడ్ గిరి, రాజేంద్ర ప్రసాద్, బివి చౌదరి, శివకేశవులు, జక్రయ్య, రామునాయక్, నాగభూషణం, దీపక్, పినపాటి సురేష్ తదితరులు ఉన్నారు. ఈ దేశంలో ఉన్నటువంటి విభిన్న మతాల, కులాల, వర్ణాలు అన్నీ కూడా ఒకే తాటిపైన నడిచేదానికోసం భారత రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహోన్నతమైనటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కాబట్టి ఈ రోజు వరకు కూడా ఎంతమంది పరిపాలన విధానం మారినా, ఎంతమంది ప్రధానమంత్రులు మారినా, ఎంతమంది ముఖ్యమంత్రులు మారినా కూడా ఈ దేశం మొత్తం కూడా ఒకే చట్టం కింద, భారత రాజ్యాంగం కింద ఈరోజు మన ప్రభుత్వాన్ని నడుపుకుంటా ఉన్నాం. అంబేద్కర్ గారి యొక్క వారసత్వాన్ని అందిపుచ్చుకోవడానికి ప్రపంచ దేశాలు తహతహలాడేటువంటి పరిస్థితి. అటువంటి మన భారతదేశంలో ఆ విధమైనటువంటి వ్యక్తి జన్మించడం భారతదేశం యొక్క అదృష్టం. ఇంకా చెప్పాలంటే అంబేద్కర్ అనేటువంటి ఆయన భారతదేశానికి ఒక తరగని నిధి, ఒక తరగని ఆస్తి. తరతరాలు ఎంత పంచుకున్నా కానీ ఇది ఇక తరగదు. ఎంత పంచుకున్నా కానీ ఆ ఆస్తి విలువ పెరుగుతుంది తప్ప తరిగేటువంటిది కాదు. ప్రపంచ ఐక్యరాజ్య సమితి విజ్ఞాన దినోత్సవంగా ప్రకటించి ప్రపంచ దేశాల్లోనే ఈరోజు బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను కొనియాడుతున్నటువంటి దినోత్సవంగా ఈరోజు పురస్కరించుకున్నాం. ఆ రోజు దేశ ప్రధాని అయినటువంటి ఇందిరాగాంధీని కూడా హిందూ దేవాలయంలోకి రాకుండా ఆ రోజు పూరి జగన్నాథ్ దేవాలయంలో ఆపితే ఆ రోజు ఆనాటి ప్రధానమంత్రి అయినటువంటి శ్రీమతి ఇందిరాగాంధీ గారు బాబాసాహెబ్ రాసినటువంటి అంబేద్కర్ రాజ్యాంగం వల్లనే నేను పార్లమెంట్లోకి అయితే హక్కు ఉండి అడుగు పెట్టగలిగాను, కానీ ఆ రోజు దేవాలయంలోకి అడుగు పెట్టడానికి నాకు ఆ రోజు మనువాదం అడ్డుపడిందని చెప్పినటువంటి సందర్భం. తెనాలి మండలం కంఠవరం గ్రామానికి చెందిన ప్రముఖ వ్యాపారవేత్త కరణం ధర్మారావు మృతి బాధాకరమని టీడీపీ పొలిట్ బ్యూరో సభ్యులు, వేమూరు శాసనసభ్యులు నక్క ఆనంద్ బాబు అన్నారు. సోమవారం కట్టెవరంలోని ధర్మారావు కుటుంబ సభ్యులను ఆయన పరామర్శించారు. ప్రముఖ కేబుల్ ఛానల్ అధినేత కరణం వెంకటేశ్వరరావు తండ్రి ధర్మారావు మృతి పట్ల వేమూరు ఎమ్మెల్యే ఆనంద్ బాబు దిగ్భ్రాంతి వ్యక్తం చేసి సంతాపం తెలిపారు. వెంకటేశ్వరరావు ఆయన సోదరులను ఆనంద్ బాబు పరామర్శించి కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి ప్రకటించారు. అదేవిధంగా పలువురు ప్రముఖులు, స్థానికులు స్వర్గీయ ధర్మారావు కుటుంబ సభ్యులను పరామర్శించి ఓదార్చారు. స్థానిక పురపాలక సంఘ కార్యాలయంలో భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలను సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి మున్సిపల్ చైర్పర్సన్ తాడిబేని రాధికా రమేష్, పలువురు అధికారులు, కౌన్సిలర్లు పూలమాలలు వేసి ఘన నివాళులర్పించారు. ఈ సందర్భంగా చైర్పర్సన్ రాధికా రమేష్ మాట్లాడుతూ భారతదేశానికి గొప్ప రాజ్యాంగం అందించిన మహనీయులు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని ప్రశంసించారు. ఆయన 135వ జయంతి వేడుకలను పురపాలక సంఘ కార్యాలయంలో ఘనంగా నిర్వహించుకోవడం సంతోషకరమన్నారు. అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరూ ముందుకెళ్లాలన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ అసిస్టెంట్ కమిషనర్ లక్ష్మీపతి, అసిస్టెంట్ సిటీ ప్లానర్ వాణి, టౌన్ ప్లానింగ్ ఆఫీసర్ కె సాంబశివరావు, రెవెన్యూ ఆఫీసర్ రాంప్రసాద్, పలువురు కౌన్సిలర్లు, మున్సిపల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. మున్సిపల్ ఆఫీస్ దగ్గర మేము మా మున్సిపల్ సిబ్బంది కానీ ఆఫీసర్ మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఈరోజు ఆ చిత్రపటానికి పూలమాల వేసి ఘన నివాళులు అర్పిస్తున్నాం. అలానే భారత రాజ్యాంగం రాసిన మహోన్నత వ్యక్తి కాబట్టి ఆయన రాసిన రాజ్యాంగంలో ఏవైతే ఉన్నాయో సస్యశ్యామలగా ఉండాలని మన అంబేద్కర్ గారు కోరుకున్నారు. అలానే మనందరం కూడా సస్యశ్యామలగా ఉండి దేశంలో మనం చేయాల్సిన సేవలు కానివ్వండి, ప్రజలకు అందించిన సేవల మెరుగులు కానివ్వండి, ఇలాంటి ఎన్నో ఉన్నత స్థానాలు చేసిన శిఖరంగా అందుకున్న మన అంబేద్కర్ గారి జయంతి సందర్భంగా ఘన నివాళులు అర్పిస్తుంది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి 134వ జయంతి సందర్భంగా తెనాలి పురపాలక సంఘం నందు గౌరవ చైర్పర్సన్ గారు మరియు సిబ్బంది అందరి ద్వారా ఆయనకి జయంతి ఉత్సవం జరుపుకోవడం జరుగుతూ ఉంది. దీనిలో వారు రాజ్యాంగాన్ని సృష్టికర్త అయిన సామాజిక పరంగా, చట్టపరంగా అన్ని అంశాలపై ఆయన చేసినటువంటి రచించినటువంటి దాని వల్ల ప్రతిఫలే మనం ఈ రోజున అనుభవిస్తూ ఉన్నాం. అట్లాగే ఆయన ద్వారా ఆయన ఏ ఆశయంతో మన రాజ్యాంగాన్ని సృష్టించారో ఆ రాజ్యాంగాన్ని సమయస్ఫూర్తితో అందరం కూడా ఆచరణీయంగా చేస్తూ ఈ భారతదేశాన్ని సస్యశ్యామలం చేయటం గాను అందరూ సమిష్టి కృషి చేయాలని చెప్పని కోరుకుంటూ ఉన్నాం.
మాదక ద్రవ్యాలు విక్రయిస్తున్నటువంటి 2 యువకులని తెనాలి పట్టణం 2 టౌన్ పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 12,500 రూపాయలు విలువ కలిగినటువంటి గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. విలేకరుల సమావేశంలో సిఐ రాములు నాయక్ వివరాలను వెల్లడించారు. స్థానిక 2 టౌన్ పోలీస్ స్టేషన్లో సిఐ రాములు నాయక్ ఆధ్వర్యంలో సోమవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అదుపులోకి తీసుకున్న గంజాయి విక్రయదారుల వివరాలను వెల్లడించారు. తెనాలి మండలం నందివెలు గ్రామానికి చెందిన పఠాన్ మహబూబ్ బాషా ప్రస్తుతం పొన్నూరు నియోజకవర్గం మండల కేంద్రమైన చేబ్రోలు నివాసం ఉంటూ పొన్నూరు మండలం దండమూడి గ్రామానికి చెందిన గుంజేరుపల్లి శ్రీవర్ధన్తో కలిసి మాదక ద్రవ్యాలను తీసుకుంటూ ఉండేవారని, వీరికి పొన్నూరుకు చెందిన షేక్ ఆసిఫ్ గంజాయి సరఫరా చేసేవాడు. ఈ క్రమంలో గంజాయి విక్రయం ద్వారా అధిక మొత్తంలో ఆదాయం వస్తుందని ఆశ చూపి వారిద్దరిని కూడా గంజాయి విక్రయించే విధంగా ప్రోత్సహించాడు. అత్యాసకపోయిన వారిద్దరూ ఆసిఫ్ వద్ద గంజాయి తెచ్చుకుని 50 గ్రాముల పొట్లాలుగా చేసి పొట్లం 500 రూపాయల వంతున తెనాల్లో విక్రయిస్తున్నారని లభించిన విశ్వసనీయ సమాచారం మేరకు 2 టౌన్ సీఏ రాములు నాయక్ తన సిబ్బందితో నిఘా పెట్టి సోమవారం ఆర్టీసీ బస్టాండ్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న మహబూబ్ బాషా శ్రీవర్ధన్లను అదుపులోకి తీసుకొని కేసు నమోదు చేసినట్లు సీఏ రాములు నాయక్ మీడియాకు వివరించారు. నిందితుల నుండి 1250 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకున్నామని, దీని విలువ 12,500 రూపాయలు ఉంటుందని రాములు నాయక్ వెల్లడించారు. కాగా ఎంతో చాకచక్యంగా గంజాయి విక్రయిస్తున్న వ్యక్తులను అదుపులోకి తీసుకుని 2 టౌన్ సీఏ రాములు నాయక్ టీంను డీఎస్పీ బి జనార్దన్ ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. పఠాన్ సుబాని, జి శ్రీహర్షర్, తర్వాత హర్షవర్ధన్, తర్వాత ఆసిఫ్ ఖాన్ ముగ్గురు ఉన్నారు. ముగ్గురుంటే అక్కడ ఒక పల్సర్ బండి ఉంది. ఈ షేక్ ఆసిఫ్ ఖాన్ అతను అక్కడ నుంచి అబ్స్కాండ్ అయ్యాడు. తర్వాత మాకు 2 దొరికారు. వీళ్ళిద్దరి దగ్గర మేము చెక్ చేయక కిలో పావు గంజాయి ఫ్రెష్గా ఉంది. అది వాళ్ళ బ్యాగ్ ద్వారా మాకు దొరికింది. అతను విచారిస్తే వీళ్ళు బాపట్ల అక్కడ నుంచి ఈ విజయవాడ నుంచి ఈ ఆసిఫ్ అనే అతను వీళ్ళకి సప్లై చేస్తాడు. వీళ్ళిద్దరూ తాగుతారు ప్లస్ వీళ్ళు అమ్ముతారు. మన డిటి గారి ఆధ్వర్యంలో డిటి గారు మరియు విఆర్ఓను పిలిపించి మహాజర్నామా ద్వారా వీళ్ళిద్దరిని 2.5 గంటల మధ్యాహ్నం 2.5 గంటల ప్రాంతంలో అరెస్ట్ చేయడం జరిగింది. ఈ ఎక్కడ మన 2 టౌన్లో కానీ తెనాలిలో కానీ ఎక్కడ ఏం జరిగినా ఈ గంజాయి అనేది నిర్మూలించడానికి మేమైతే గట్టిగా ప్రయత్నం చేస్తున్నాము. మెయిన్ యూత్ ఈ గంజాయికి బాగా బానిసలై ఉన్నారు. ఈ గంజాయి తాగడం వల్ల లైఫ్ స్పాయిల్ అవుతుంది, బాడీలో నర్వ్ సిస్టమ్ దెబ్బతింటుంది. గంజాయిని ఖచ్చితంగా సేవించిన వాళ్ళు ఆరోగ్యము దెబ్బతింటుంది. కాబట్టి ప్రతి ఒక్కళ్ళు దాన్ని తీసుకోకుండా వాళ్ళ పేరెంట్స్ మెయిన్ పేరెంట్స్లు వాళ్ళకి అబ్జర్వేషన్ పెట్టుకుంటే ఇది బాగా అవుతుంది. మనకు గంజాయి అంటే చాలా తక్కువ కనెక్షన్ పడేవి, కానీ ఇప్పుడు ఈ సాక్షి అని ఒక యాప్ వచ్చింది. తద్వారా మనము సీన్లోనే ఎక్కడైతే గంజాయి దొరుకుతుందో అక్కడే మనము ఖచ్చితంగా వీడియోగ్రఫీ చేసుకుంటున్నాము, తర్వాత అక్కడ ఫోటోగ్రఫీ చేసుకుంటున్నాము, తర్వాత విట్నెస్ను కూడా మనం వీడియోగ్రఫీ చేసుకుంటాం. కాబట్టి ఖచ్చితంగా శిక్షలు పడే అవకాశం అయితే ఉంది. స్థానిక మ్యారిస్పేటలోని తెనాలి నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డాక్టర్ సాంబశివుడు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నియోజకవర్గ పార్టీ ఇన్ఛార్జ్ డాక్టర్ చందు సాంబశివుడు మాట్లాడుతూ భారతదేశానికి ప్రపంచంలోనే అతిపెద్ద రాజ్యాంగాన్ని అందించిన మహనీయులు అంబేద్కర్ అని పేర్కొన్నారు. ఆయన అందించిన రాజ్యాంగం దేశ పౌరుల హక్కులను విధులను తెలియజేస్తుందన్నారు. రాజ్యాంగాన్ని అనుసరించి ప్రజలకు సుపరిపాలన అందించిన ఘనత కాంగ్రెస్ ప్రభుత్వానికి దక్కుతుందన్నారు. రాజ్యాంగానికి లోబడి నేటి పాలకులు పాలన అందించాలని పేర్కొన్నారు. సమాజంలోని ప్రతి ఒక్కరికి న్యాయం చేకూరాలని ఆకాంక్షించిన అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలన్నారు. కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ తెనాలి మండల ప్రెసిడెంట్ కర్లపూడి బుల్లయ్య, ఓబీసీ సెల్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ గుర్రపు ద్వారకా శ్రీనివాస్, నాయకులు మాదల పూర్ణచంద్రరావు, పెనుగొండ శివకుమార్, భీమా రమేష్, చందు, అయ్యప్ప, స్టీవెన్ బాబు, రాయప్ప, కోటేశ్వరరావు, సుబ్బారావు, పూలేరాం, శ్రీను, పలువురు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు. నిరంతరం ఆలోచించి కృషి చేసి అలాగే భారతదేశానికి ఏ రకమైనటువంటి రాజ్యాంగం కావాలని ప్రపంచంలో మేటి రాజ్యాంగాన్ని రాయటంలో తన అగ్రగామిగా ఉన్నటువంటి శ్రీ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు మా కాంగ్రెస్ మొట్టమొదటి కాంగ్రెస్ పార్టీలో గెలిచాడు. కాంగ్రెస్ పార్టీలో దేశానికి తొలి ప్రధానమైనటువంటి పండిట్ జవహర్లాల్ నెహ్రూ గారి నాయకత్వంలో ప్రథమ న్యాయశాఖ మంత్రిగా ఉన్నారు. ఆ టైంలోనే ఈ యొక్క రాజ్యాంగం రచింపబడింది. ఇప్పుడు కూడా రాజ్యాంగం ప్రపంచంలో గల్లా ఉత్తమమైన రాజ్యాంగాల్లో మనదొకటి. రెండోది, ఆ రాజ్యాంగం ప్రకారంగానే మనకు ప్రజాస్వామ్యం ఉన్నది, వాక్ స్వాతంత్ర్యం ఉన్నది. ఎక్కువ కాలం భారతదేశాన్ని కాంగ్రెస్ పార్టీ పరిపాలించి
దేశాన్ని సమైక్యంగా ఐక్యతగా అట్టిపెట్టిన అదొక చాలా గొప్పతనం కాంగ్రెస్ పార్టీది. రెండోది, ప్రజాస్వామ్యాన్ని నిలిపింది ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వల్లే. సమాన హక్కులు ఇచ్చి దళితులను కూడా వాళ్ళకి అనేకమైనటువంటి లోన్లు ఇచ్చి, ముఖ్యంగా ఇందిరాగాంధీ టైంలో అనేకమైనటువంటి లోన్లు ఇచ్చి చేయూతనిచ్చి వాళ్ళని పైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ పార్టీ అని చెప్పేసి ఈ సందర్భంగా మనం చేసుకుంటున్నా. అంబేద్కర్ సిద్ధాంతాలను కొనసాగించేదానికి ఇప్పుడు కూడా కట్టుబడి ఉంది. ఈ మధ్యలో వచ్చిన పార్టీలు ఏదో ఒక జిమ్మిక్కులు చేసి అనేక రకాలుగా వాటిని మార్చాలనే ఉద్దేశంతో, వాటిని ఏదో చేయాలనే ఉద్దేశంతో వాళ్ళు తలంపులు తలిస్తూ ఉన్నారు. కానీ వాళ్ళందరికీ కూడా ఇప్పుడు ఈ పార్టీలన్నీ తొత్తులాగా వాళ్ళకి అనుకూలంగా ఇచ్చి ఓటింగ్ పెట్టి ఆ ఓటింగ్లో కూడా వాళ్ళు గెలుచుకునే పరిస్థితులు వచ్చినాయి. ఆయన వెనకబడిన వాళ్ళకి, అంటే ఈ మతం కాదు ఆ మతం కాదు, లేకపోతే ఈ క్యాస్ట్ కాదు ఆ క్యాస్ట్ కాదు, ఏ క్యాస్ట్లో అయినా ఏ మతంలో అయినా సరే వెనకబడిన వాళ్ళకి అంబేద్కర్ గారు చాలా అంటే చాలా సేవ చేశారు. మరి అలాంటి అంబేద్కర్ గారికి ప్రజలు ఏం చేస్తున్నారు? వారి యొక్క జయంతి ఉత్సవాలు కానీ వర్ధంతి ఉత్సవాలు కానీ ఏదో దండేసి మమ్మ అంటే మమ్మ అన్నట్టుగా ఉంటున్నారు. నేను చెప్పేది ఏంటంటే, అంబేద్కర్ గారు వారు ఏదైతే కలగన్నారో మరి ఆ ప్రకారంగా శాంతియుతంగా యువత మరి ముఖ్యంగా అంబేద్కర్ గారు చెప్పిన విధంగా వారి యొక్క అడుగుజాడల్లో నడవాలని, మరి ఆ రోజే మనకు నిజమైన అంబేద్కర్ గారు మనకి ఇచ్చినటువంటి రాజ్యాంగం కూడా వస్తుందని చెప్పని నేను భావిస్తున్నాను. భారత రాజ్యాంగ రూపకల్పన ద్వారా బడుగు బలహీన వర్గాల ప్రయోజనాలకు పెద్దపీట వేసిన మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని, వారి ఆశయాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని వక్తలు తమ ప్రసంగాల్లో పేర్కొని బాబాసాహెబ్ అంబేద్కర్ కు ఘనంగా నివాళులర్పించారు. స్థానిక చినరావూరులోని బిఆర్ అంబేద్కర్ బొమ్మ సెంటర్లో సోమవారం అంబేద్కర్ యూనివర్సిటీ యూత్ అధ్యక్షులు న్యాయవాది పిల్లి ప్రేమరాజ్ ఆధ్వర్యంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. కార్యక్రమంలో వన్ టౌన్ సిఐ మల్లికార్జునరావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాళ ప్రభాకర్, వార్డు కౌన్సిలర్ కుర్రా సుజాతలు ఆత్మీయ అతిథులుగా పాల్గొని బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. రాజ్యాంగ రచన ద్వారా బిఆర్ అంబేద్కర్ భారతదేశ ఖ్యాతిని ఇనుమడింపజేస్తారని, దేశానికి ఆయన అందించిన సేవలను వక్తలు తమ ప్రసంగాల ద్వారా మీడియాతో పంచుకున్నారు. అంబేద్కర్ విగ్రహం ఏర్పాటు చేసే 25 సంవత్సరాలు అయిన సందర్భంగా విగ్రహం వద్ద జెండా ఆవిష్కరించి కేక్ కట్ చేశారు. వివిధ రంగాల్లోని ప్రముఖులను సత్కరించారు. పేదలకు అన్నం పొట్లాలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ పుల్లారావు, పిల్లి వీరయ్య, బేతాళ బసవయ్య, కుర్రా శ్రీను, భూషణం, డేవిడ్, కిషోర్, బుజ్జి, పిల్లి సాగర్, సుధాకర్, మధుకర్ తదితర అంబేద్కర్ వాదులు పాల్గొన్నారు. అంబేద్కర్ గారు నిజంగా మనకి భారతదేశానికే ఒక పెద్ద కొడుకు లాంటి వాడు. ఇప్పటికీ కూడా భవిష్యత్ తరాల వారు సమాజంలో ఎవరైతే బడుగు బలహీన వర్గాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ కూడా భవిష్యత్తులో ఎటువంటి అసమానతలు ఉండకూడదు, అందరికీ ఈక్వాలిటీ ఉండాలనే ఉద్దేశంతో ఆయన మనకి ఎంతో మేలు చేశారు రాజ్యాంగ రూపంలో. మేమందరం కూడా ఎప్పటికీ కూడా అంబేద్కర్ గారికి రుణపడి ఉంటాం. మనందరం కూడా చాలా గొప్ప కారణాలు ఉన్నాయి. ఎందుకంటే ఆయన ప్రపంచ మేధావి, విశ్వ విజ్ఞాని, భారతదేశానికి దశ దిశ ఏర్పాటు చేసిన ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రాజ్యాంగం నిర్మించింది ఒక నిమ్న కులాలకే కాదు, అన్ని జాతులకి అని చెప్పేసి రాజ్యాంగం ద్వారా ఆయన తెలియజేశారు. కాబట్టి ఈ రోజున ఆయన్ని ప్రపంచం యావత్తు కూడా సర్వప్రచురంగా ప్రకటించి భారతదేశం అంతా కూడా ఆయన యొక్క జన్మదినాన్ని చాలా గొప్పగా కొనియాడుతూ చేస్తున్నారు. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి, ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారత రత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి చిన్నరావులోని మరి యూనివర్సల్ యూత్ అధ్యక్షుడు పిల్లి ప్రేమ, అలాగే సంఘ పెద్దలు ఆధ్వర్యంలో ఈరోజు మరి మేము కేక్ కట్ చేసుకోవడం జరిగింది. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం 7వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 20, 21వ తేదీల్లో ఘనంగా నిర్వహిస్తున్నట్లు ఆ సంఘ రాష్ట్ర కార్యదర్శి మున్నూరు భాస్కరయ్య తెనాల్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంఘం 7వ రాష్ట్ర మహాసభలు ఏప్రిల్ 20, 21వ తేదీల్లో కొండపల్లిలో జరుగుతాయని పేర్కొన్నారు. రజక సంఘం నుండి ఎమ్మెల్యేగా ఎన్నికైన గల్లా మాధవి, పలువురు సంఘ నాయకులు పాల్గొంటున్నారని తెలిపారు. రజకులకు సామాజిక రక్షణ చట్టం అమలు చేయాలని కూటమి ప్రభుత్వాన్ని కోరారు.
ఎన్నికలప్పుడు రజకులకు ఇచ్చిన హామీలను అమలు చేసే దిశగా పాలకులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సంఘం రాష్ట్ర మహాసభల్లో రజక సోదర సోదరీమణులు విశేషంగా పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో సంఘ నాయకులు బొజ్జా సుబ్బారావు, వల్లభాపురం వెంకటేశ్వరరావు, పణిదెబ్బ కోటేశ్వరరావు, చెరుకూరి బుచ్చిబాబు, నెప్పల్లి వెంకటేశ్వర్లు, మక్కిన నాగమల్లేశ్వరరావు, బొప్పూడి చెంచయ్య, మామిడాల రమణయ్య, భీమవరం చిన్నికొండయ్య, ఎస్ వెంకటేశ్వరరావు ప్రభృతులు పాల్గొన్నారు. ఆంధ్రప్రదేశ్ రజక వృత్తిదారుల సంఘం రాష్ట్ర 7వ మహాసభలో ఈ నెల 20, 21 కొండపల్లి గ్రామం పట్టణంలో జరుగుతున్నాయి. 20వ తారీఖు గల్లా మాధవి గారు పశ్చిమ నియోజకవర్గ శాసనసభ్యులు గుంటూరు, అలాగే మైలవరం శాసనసభ్యులు వసంత కృష్ణప్రసాద్ గారు, అలాగే రజక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మన్నూరు భాస్కరయ్య గారు, సంఘం నాయకులు పాల్గొని ప్రసంగిస్తారు. 21వ తారీఖు రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి ఎంపిక చేయబడిన డెలిగేషన్ తోటి ఒక 300 మందితోటి రెండో రోజు ప్రతినిధుల సభ ఏర్పాటు జరుగుతుంది. ఈ 2 రోజులు జరిగే మహాసభల్లో రాబోయే 3 సంవత్సరాల కాలంలో రజక వృత్తిదారుల సంఘం ద్వారా ఏ సమస్యలు పరిష్కారం చేయాలి, ప్రభుత్వ విధానాలు ఏ విధంగా ఉన్నాయి, ప్రభుత్వంతో ఏ విషయాలు చర్చించాలనే దాని మీద ఈ మహాసభలో నిర్ణయాలు తీసుకొని ఆ తర్వాత కొన్ని తీర్మానాలు రాష్ట్ర ప్రభుత్వ అధికారులకి మంత్రులకి ఇవ్వటం కోసం ఈ మహాసభలు జరుపుతున్నాము. కానీ ఇప్పటి వరకు అనేక వృత్తుల్లో ఉన్నటువంటి వాళ్ళకి కొంతమందికి 50 సంవత్సరాల పెన్షన్ ఇస్తున్నారు, సంతోషం. గీత, నేత, మత్స్యకారులు, పల్లికారులు అందరికీ ఇస్తున్నారు, సంతోషం. కానీ రజకులకి, నాయ బ్రాహ్మణులకి సేవా వృత్తి, సమాజంలో అందరూ బాగుండాలి, శుభ్రంగా ఉండాలని చేసేటటువంటి వృత్తిలో ఉన్న వాళ్ళకి ఇవ్వలేదు. ఇవ్వమని కోరుతున్నాం, ఇస్తానని చెప్పారు. దాని మీద కూడా ఇంకా ఒక నిర్ణయం జరగల. అదేవిధంగా చెరువులకు సంబంధించినటువంటి వృత్తి చేసే చెరువుల విషయంలో రజకులకే పూర్తి హక్కు కావాలని కోరుతున్నాం. దాని మీద కూడా ఇప్పటి వరకు ఒక ప్రకటన జరగలేదు. స్కిల్ డెవలప్మెంట్ ద్వారా రజక కార్పొరేషన్కి నిధులు కేటాయించి ఖచ్చితంగా మేము ఉపాధి చూపిస్తాము రజక పిల్లలకి అందరికీ అని చెప్పారు. అది జరగల. 2 రోజుల పాటు జరిగే ఈ మహాసభలు జయప్రదం కొరకు వివిధ రూపాలలో ప్రచారం నిర్వహిస్తూ ప్రతి రజక కుటుంబాన్ని ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఇంటికి ప్రతి ఒక్కరిని రజక సోదరుల్ని, రజక సిస్టర్లని అందరినీ ఆహ్వానిస్తున్నాం. ప్రతి ఒక్కరూ ఈ సభకు హాజరు కావాలని మేము పిలుస్తున్నాము. ఈ సభ మనది అని అనుకొని ప్రతి ఒక్కరూ రావాల్సిందిగా కోరుతున్నాం. నా పేరు పణిదెబ్బ కోటేశ్వరరావు, తెనాలిపట్నం కమిటీ కార్యదర్శిని. మేనిఫెస్టోలో పెట్టారో ఆ మేనిఫెస్టోలో పెట్టినటువంటి అంశాలని మాకు నెరవేర్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉంటాం. గతంలో కూడా పీసీ కార్పొరేషన్ ఆఫీసు విజయవాడ గోల్పూర్ సెంటర్లో ఉంది. మేము గతంలో ఉన్నటువంటి ప్రభుత్వం ఆ యొక్క మేసాల రంగన్న గారు ఆ రోజు ఉన్నటువంటి చైర్మన్, వారిని కలిసాము. ఆ యొక్క డిమాండ్స్ పత్రం ఇచ్చాము, చర్చించాం. ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళమని చెప్పడం కూడా జరిగింది. అయితే ఆ ప్రభుత్వం నిధులు రెండూ లేనందువల్ల ఏమి చేయలేనటువంటి పరిస్థితి. ఇప్పుడు ఈ ప్రభుత్వం మేనిఫెస్టోలో పెట్టిన అంశాలని నెరవేర్చాలని చెప్పేసి కోరుతా ఉన్నాము. కాంగ్రెస్ పార్టీ ఎస్ఎస్ఎల్ జిల్లా అధ్యక్షులు దారా రామకృష్ణ ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా నిర్వహించారు. స్థానిక ముత్తంశెట్టిపాలెంలోని అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అంబేద్కర్ జన్మదిన వేడుకలు కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా దారా రామకృష్ణ మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల అభ్యున్నతి కోసం కృషి చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని కొనియాడారు. సమాజంలోని ప్రతి ఒక్కరూ ఆయన స్ఫూర్తిగా తీసుకోవాలని అన్నారు. కార్యక్రమంలో రాజేష్, సుగుణకుమారి, రోసమ్మ, కోటయ్య, ధనుష్, దుర్గారావు, తిరుపతమ్మ, రమణమ్మ, పద్మ, పూజ, విక్రమ్, ధారా, సండి, అక్కిదాసు, సంజయ్, సిద్ధు, ప్రజ్వల్, యశ్వంత్ నాయకులు పాల్గొన్నారు. ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీలో కానీ ప్రపంచంలో ఉన్నటువంటి పెద్ద యూనివర్సిటీలు ఏవైతే ఉన్నాయో ఆ అన్ని యూనివర్సిటీలో కూడా అంబేద్కర్ గారి జీవిత చరిత్రని, ఆయన విద్యా విధానాన్ని, ఆయన నేర్చుకున్న విద్యా శాస్త్రాలని కూడా ఈరోజు ఒక పాఠంలా చెబుతున్నారు. ఎందుకంటే ఆయన న్యాయశాస్త్రవేత్తే కాదు, ఎకనమిస్ట్, ఆర్థికవేత్త కూడా. సమానంగా ఈ దేశంలో మన హక్కులన్నింటినీ కూడా మనం సమానంగా ప్రజాస్వామ్యబద్ధంగా పొందుపరుచుకొని ప్రతి మానవుడు కూడా ఒక్క దళితులు, బీసీలు, మైనార్టీలు వీళ్లే కాదు, ఈ దేశంలో ఉన్నటువంటి అగ్రవర్ణంలో ఉన్న పేదలకు కూడా ఒక ఓటు హక్కు తీసుకొచ్చాడు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు మానవాళికి శిరోధార్యమని ఎంఆర్పీఎస్ జిల్లా అధ్యక్షులు కిన్నెర నాగరాజు పేర్కొన్నారు. స్థానిక గంగానమ్మపేట ఐసీఐసీఐ బ్యాంకు వద్ద గల ఎంఆర్పీఎస్ కార్యాలయంలో సోమవారం సంస్థ వ్యవస్థాపకులు ఉసురుపాటి బ్రహ్మయ్య మాదిగ నాయకత్వంలో అంబేద్కర్ 134వ జయంతిని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో నాయకులు అంబేద్కర్ చిత్రపటం చెంత పువ్వులుంచి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం పలువురు వక్తలు అంబేద్కర్ సేవలను కొనియాడారు. దేశాభివృద్ధికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చేసిన కృషి ఎనలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జైభీం ఫెడరేషన్ వ్యవస్థాపక అధ్యక్షులు కటివరపు దేవానంద్, గడ్డం బుజ్జిబాబు, శ్రీను, లక్ష్మణ్ తదితర నాయకులు పాల్గొన్నారు.
ఘనంగా జయంతి కార్యక్రమం జరుపుకోవడం చాలా ఆనందదాయకం. అంబేద్కర్ గారు పుట్టినరోజులు ప్రపంచ దేశాలు జరుపుకుంటున్నాయి, అట్లానే మనం కూడా చాలా ఆనందంగా జరుపుకుంటున్నాం. అంబేద్కర్ అంటే ఒక మనిషి కాదు, అంబేద్కర్ గారు అంటే ఒక మేధావి. అంటే మేధావులంటే ప్రపంచంలో కనపడేది ఒక అంబేద్కర్ గారు కనపడతారు. ఎందుకంటే ప్రతి ఒక్కళ్ళకి, భారతదేశంలో పుట్టిన ప్రతి ఒక్కళ్ళకి రాజ్యాంగం అనే హక్కులు కనిపించారు. అట్లాంటి హక్కుల కోసం మనం ఈరోజు పోరాడుతున్నామంటే దౌర్భాగ్యం ఏంటంటే పరిపాలన వేరే వాళ్ళ చేతిలో ఉంది. దాని మూలాన మనం కొద్దిగా వెనకబడి ఉన్నాం. ఏ నష్టం లేదు, పోరాడదాం, పోరాడితే పోయేదేం లేదు, మన బానిస సంఖ్యలే తప్ప. బడుగు బలహీన వర్గాల ఆశాజ్యోతి మహానుభావుడు ఆయన రోజు రాసిన రాజ్యాధికారం పట్ల ఈ రోజున ప్రతి ఒక్కరికి కూడా ఫలాలంతా ఉన్నాయి. దాన్ని దృష్టిలో పెట్టుకుని ప్రతి ఒక్కరు కూడా బిఆర్ అంబేద్కర్ గారి ఆశయాల మేరకు ప్రతి గ్రామంలో, ప్రతి పల్లెలో, ప్రతి గడపలో ఆయన స్మరించుకోవాలని నా విన్నపం. ఈరోజు ఏదో తాత్కాలికంగా అంబేద్కర్ గారు అంటే ఒక కులానికి ఎస్సీలకి అంటకట్టడం కాదు. ప్రపంచ మేధావి కాబట్టి అందరూ కూడా మనసులో అనేది వాళ్ళ వ్యక్తిగతంగా ఆలోచన చేసుకొని ఆయనే లేకపోతే ఈ రోజున మాలాంటి వాళ్ళు బలహీనులుగా మిగిలిపోతారని చెప్పేసి చెప్తా ఉన్నాను. ఏప్రిల్ 13వ తేదీ తెనాలిలోని వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో జరిగినటువంటి సర్వసభ్య సమావేశాల్లో తనను పాలకవర్గ అధ్యక్షుడిగా ఎన్నుకున్నారని చెప్పి మాజీ మున్సిపల్ చైర్పర్సన్ పెండేల వెంకట్రావు విలేకరుల సమావేశంలో తెలిపారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ ఎటువంటి అపోహలు వద్దని పాత పాలకవర్గం రద్దయిందన్నారు. ఏప్రిల్ 15వ తేదీ కొత్త పాలకవర్గం సమావేశం కూడా ఏర్పాటు చేశామని చెప్పి సభ్యులందరూ గమనించాలని చెప్పి మీడియా ముఖంగా పెండేల వెంకట్రావు కోరారు. అందరికీ నమస్కారం. నిన్నటి రోజున అనగా 13/4/25 తేదీన శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవస్థానం సత్రం కమిటీ సర్వసభ్య సమావేశంలో నన్ను మీటింగు అధ్యక్షునిగా ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. నిన్నటితో పాత పాల వర్గము రద్దయిపోయింది. పాత పాల వర్గానికి ఎటువంటి అధికారాలు లేవు. రేపనగా 15/4/25 తేదీన ఉదయం 10 గంటలకు దేవస్థానం ప్రాంగణంలో సర్వసభ్య సమావేశం జరుగును. కాన ఎటువంటి అపోహలు నమ్మకుండా సభ్యులందరూ హాజరు కావాల్సిందిగా కోరడమైంది. ఇట్లు పెండేల వెంకట్రావు. స్థానిక బోస్ రోడ్లో శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవస్థానంలో ఈ నెల 13వ తేదీన జరగాల్సినటువంటి పాలక సర్వసభ్య సమావేశం అనివార్య కారణాల వల్ల వాయిదా పడిందని చెప్పి పాలకవర్గ సభ్యులు తెలిపారు. సోమవారం ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆలయ కమిటీ సభ్యులు మాట్లాడుతూ ఈ నెల 13వ తేదీన జరగవలసిన సత్రం కమిటీ జనరల్ బాడీ సమావేశం కొన్ని కారణాల వల్ల రీత్యా వాయిదా వేయడం జరిగిందని పేర్కొన్నారు. తదుపరి సమావేశం ఎప్పుడు అనేది దేవస్థానం కమిటీ త్వరలోనే తెలియజేస్తుందని తెలిపారు. సోషల్ మీడియాలో వస్తున్న మాటలు, పుకార్లు ఎవరూ నమ్మవద్దని దేవస్థానం కమిటీకి ఎటువంటి సంబంధం లేదని వివరించారు. సమావేశంలో దేవస్థానం కమిటీ సభ్యులు ఆకి అచ్యుతరావు, ఒక్కలగడ్డ గంగాధర్, అన్నవరపు నరసింహారావు, ఉప్పల వరదరాజులు, దేశు శ్రీనివాసరావు, మాలేపాటి హరిప్రసాద్, నూకల వెంకట భాస్కర్రావు, గ్రంథి విశ్వేశ్వరరావు, గొడవర్తి సాయి హరేరాం, కొణిజేటి శంకర్రావు తదితరులు పాల్గొన్నారు. 13/4/25 ఆదివారం సర్వసభ్య సమావేశం వాయిదా పట్టడం వలన తిరిగి మరలా ఎప్పుడు సమావేశం నిర్వహించేది మా కమిటీ వారు జనరల్ బాడీ సభ్యులందరికీ కూడా తెలియపరుస్తారు. సమాజంలో జరుగుతున్నటువంటి రకరకాలైనటువంటి విషయాలు మా కమిటీకి ఎట్టి సంబంధం లేదు. మరలా ఎప్పుడు సమావేశం నిర్వహిస్తామనేది మేము అందరికీ కూడా ప్రెస్ ద్వారా, ఎలక్ట్రానిక్ ప్రింట్ మీడియా ద్వారా, మరలా లెటర్స్ ద్వారా అందరికీ తెలియపరుస్తాం. నిన్నటి రోజున విషయాల్లో మరి రేపు మంగళవారం జరుగుద్దని చెప్పడం జరిగింది. కానీ మేమందరం మరి నిన్న కూర్చొని మాట్లాడుకున్న దానిలో మెయిన్గా మా అధ్యక్షులు వారు శ్రీ నూకల వెంకట గోపాలరావు గారు లేరు కాబట్టి మరి ఆరోగ్యం కుదుటపడినందున వారు వచ్చిన తదుపరి కూర్చొని మాట్లాడుకొని తేదీ నిర్ణయించి జనరల్ బాడీ సభ్యులందరూ కూడా సమావేశం ఎప్పుడనేది తెలియజేస్తామని ఇందు మూలంగా తెలియజేస్తున్నాం. ఇదే విషయాన్ని మేము పోలీస్ శాఖకు కూడా తెలియజేస్తున్నాం. 13/4/2025 వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారు దేవస్థానం జరగవలసిన మీటింగు వాయిదా పడటం వల్ల తదుపరి మీటింగు ఎప్పుడు అనేది దేవస్థానం కమిటీ వారు మరలా తెలియజేయగలము. మాటలు, పుకార్లు మా కమిటీ వారికి సంబంధం లేదు కావున ఇది మీకు తెలియజేయటం అయింది. ప్రెసిడెంట్ గారు జరుపుదామనే ఉద్దేశంతోనే మీటింగ్ పెట్టారు. ఆయన తదుపరి రోజుల్లో ఆయనకి హెల్త్ ప్రాబ్లం రావటం మూలకంగా ఆయన ఇతర దేశం వెళ్ళి చూపించుకోవడానికి వెళ్ళారు. మా అధ్యక్షులు వారు మళ్ళా ఇండియా వచ్చిన తర్వాత ఆయన సలహా మేరే ఇది జరుగుతుంది మీటింగు. ఈ మీటింగు జరిపేటప్పుడు మేము ఇంతకుముందు ఇచ్చినట్టుగా లెటర్ ద్వారా కానీ, మీడియా మాధ్యమాల ద్వారా కానీ, పత్రికా ప్రకటనల ద్వారా కానీ అన్ని రకాలుగా తెలియచేసే అందరి సభ్యులకు తెలిసేటట్టుగా చేసిన తర్వాతే మేము మళ్ళీ మీటింగ్ జరుపుతాం.
స్థానిక డెల్టా కోచింగ్ అకాడమీ నందు భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ జయంతిని సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం అకాడమీ డైరెక్టర్లు డాక్టర్ సిహెచ్ వెంకటేశ్వరరావు, కొండ్రు కిరణ్ కుమార్లు అకాడమీ విద్యార్థులకు అంబేద్కర్ ఆశయాలను, దేశం కోసం ఆయన చేసిన త్యాగాన్ని వివరించారు. ప్రతి విద్యార్థి బాబాసాహెబ్ అంబేద్కర్ ని, ఆయన జీవితాన్ని ఆదర్శంగా తీసుకుని ఉన్నతమైన విజయాలు సాధించాలని సూచించారు. కార్యక్రమంలో అకాడమీ ఏవో మోహన్ రావు, సలహాదారులు కృష్ణమోహన్, సోమశేఖర్, కోఆర్డినేటర్స్ చంద్రతేజ, చంటి, అంజీ, సూర్య, మధు, చందు, రాంబాబు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగంలో కొన్ని ఆర్టికల్స్ను పొందుపరిచినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. ఎందుకంటే ఈయన కొన్ని వర్గాలకే నాయకుడు కాదు. భారతదేశంలో పరిపాలన జరుగుతున్నటువంటి ఈ రోజుల్లో ఈ పరిపాలన విధానం ఎలా జరగాలి, స్త్రీలకు ఎంత ప్రాధాన్యత ఇవ్వాలి, స్త్రీలు కూడా సమాన హక్కులు కలిగి ఉండాలి, స్త్రీలు కూడా చదువుకోవాలి, చదువు అనేది, విద్య అనేది పేదరికాన్ని నిర్మూలన చేస్తుందని ఆశించి ఎంతో కష్టపడి భారతదేశానికి తన జీవితాన్ని త్యాగం చేసినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ గారు అని చెప్పడంలో ఎలాంటి సందేహం లేదు. మరి భారతదేశంలోనే అది పబ్లిక్ హాలిడే అని ఎందుకు నిర్ణయించారంటే ఆయన భారతదేశానికే కాదు కానీ ఆయనకు ఒక పేరుంది. ఆ పేరు ఏంటంటే ప్రపంచ మేధావి. ఏ ఒక్కరి గురించి ఆలోచించకుండా అందరి గురించి, ఎక్స్పెషల్లీ మహిళలకు 33% రిజర్వేషన్ కావాలని మొట్టమొదటిసారి పార్లమెంట్లో యుద్ధం చేసి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చేసినటువంటి ఏకైక వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే డాక్టర్ బిఆర్ అంబేద్కర్. సొంత వాళ్ళ కోసం చూసుకునేటువంటి ఈ రోజుల్లో ఒక సమాజం మొత్తం కోసం, భారతదేశంలో ఉన్నటువంటి మహిళలందరి కోసం పాటుపడి రిజర్వేషన్ ఇవ్వాలని మొట్టమొదటిసారి పార్లమెంట్ నుంచి బయటకు వచ్చినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. అదేవిధంగా కులాలకు, మతాలకు సంబంధం లేకుండా అందరూ కలిసి ఉండాలి, అందరూ లౌకికంగా ఉండాలనేటువంటి లౌకిక రాజ్యాన్ని నిర్మించినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. స్థానిక కొత్తపేటలోని కోర్టుల ప్రాంగణంలోని తెనాలి బార్ అసోసియేషన్ నందు ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు శ్రీ బేతాల ప్రభాకర్ ఆధ్వర్యంలో సోమవారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అంబేద్కర్ చిత్రపటానికి అసోసియేషన్ సభ్యులు, న్యాయవాదులు పుష్పాంజలి ఘటించారు. అనంతరం అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బేతాల ప్రభాకర్, హరిదాసు, గౌరీశంకర్లు మాట్లాడుతూ దేశ పౌరులందరికీ రాజ్యాంగం ద్వారా సమన్వయం చేసిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ ని కొనియాడారు. న్యాయవాదులందరూ అంబేద్కర్ ఆశయాలకు అనుగుణంగా ముందుకు వెళ్లాలని సూచించారు. ప్రజలను చైతన్యపరచడమే కాక అనేక ఉద్యమాల్లో పాల్గొని ప్రజల హక్కులు, విధుల కోసం కృషి చేసిన మహనీయులని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్ అన్నం పిన్నారావు, హైకోర్టు న్యాయవాది పెరికల డానియల్, మాజీ బార్ అసోసియేషన్ అధ్యక్షులు దాసరి శ్రీధర్, మామిడాల శ్రీనివాసరావు, గాజులవర్తి ప్రభాకర్, కొమ్ము అబ్రహాం లింకన్, గోన పుణ్యవతి, పిల్లి సుధాకర్, మహేష్, అబ్దుల్ అరీఫ్, అడ్వకేట్ క్లక్స్ ప్రసాద్, ప్రభుదాస్, సతీష్ నాయుడు, రామారావు, నాగేశ్వరరావు, చంద్ర, పలువురు న్యాయవాదులు పాల్గొన్నారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఒక్క నిమ్మన జాతులుగా కాకుండా యావత్ భారతదేశంలో ఉన్న ప్రతి ఒక్క పౌరుడికి కూడా ఆయన రాజ్యాంగం ద్వారా విధి విధానాలు కల్పించారు. కాబట్టి న్యాయవాదులుగా మనం రాజ్యాంగాన్ని గౌరవిస్తూ, రాజ్యాంగ విలువలను కాపాడుతూ, మన యొక్క డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి అడుగుజాడల్లో నడుస్తూ ప్రజలకి, దేశానికి మన వంతు కృషి చేయాలని చెప్పేసి న్యాయవాదుల తరపున నేను ప్రజల్ని, మా న్యాయవాదులను కోరుతున్నాను. కాబట్టి ఈ యొక్క అంబేద్కర్ గారి జయంతిని ప్రతి సంవత్సరం ఘనంగా జరుపుకుంటున్నాం. చిన్నతనంలో ఆయనకు జరిగినటువంటి అవమానాలు, ఆయన ఎదుర్కొన్నటువంటి సాంఘిక దురాచారాలని, మరి తన తరం ఎవరు కూడా ఇలా వివక్షకు గురవ్వకూడదు అనేటువంటి ఒక నినాదంతో భారతదేశం మొత్తం కూడా వేల పర్యటనలు చేసి ప్రజల్ని చైతన్యవంతులు చేసి మరి తద్వారా అనేక ఉద్యమాలకు శ్రీకారం చుట్టినటువంటి మహోన్నత వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు. కింద ఉన్నటువంటి అట్టడుగు స్థాయిలో ఉన్నటువంటి కూడా ప్రతి ఒక్కరు కూడా ఓటు అనేది ఉండాలి, ఓటు ద్వారానే మనం ఏదైనా సాధించగలమైనటువంటి ఒక నినాదంతో మరి ఆయన ఆ రోజున ఉవ్వెత్తున ఉద్యమం లాగా ప్రపంచాన్ని మొత్తాన్ని కూడా కుదిపేసిన సంఘటనలు చాలా చేసి ఉన్నారు. ఆయన అందరికీ ప్రపంచంలో మేధావుల్లో మొట్టమొదటి వ్యక్తి. ఆయన చేసిన సేవలు భారతదేశానికి ఎనలేనివి. మరి స్త్రీల కోసం, స్త్రీలకు సమానత్వం కావాలని చెప్పి పార్లమెంట్లో ఉద్దేశించి పోరాడిన వ్యక్తి. మరి 18 సంవత్సరాలు దాటిన అందరికీ ఓటు హక్కు కావాలని చెప్పి వెలుగెత్తి చాటిన వ్యక్తి. కొంతమంది సంపన్నులకి ఓటు హక్కు కావాలని పోరాడితే అందరికి సమానంగా ఓటు హక్కు కావాలి, అందరికి కావాలి అని పోరాడిన వ్యక్తి. ఆయన మహా వ్యక్తి. స్థానిక చినరావూరు తోట 14 వార్డులో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 135వ జయంతి వేడుకలు సోమవారం ఘనంగా జరిగాయి. కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కౌన్సిలర్ దాసరి వీర వసంతరావు, వన్ టౌన్ సి మల్లికార్జునరావుతో పాల్గొని అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అంబేద్కర్ జయంతి వేడుకలను పురస్కరించుకుని చినరావూరు తోట నందు సీసీ కెమెరాలను అతిథుల చేతుల మీదుగా ప్రారంభించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ కుల నిర్మూలన కోసం పోరాడిన గొప్ప వ్యక్తి అంబేద్కర్ అని అన్నారు. అంబేద్కర్ జయంతిని వాడవాడలా
ఘనంగా జరుపుకోవడం సంతోషంగా ఉందన్నారు. ఆయనను స్ఫూర్తిగా తీసుకుని ప్రతి ఒక్కరు ముందుకు వెళ్లాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో భాగంగా విగ్రహ శిల్పులు కాటూరు వెంకటేశ్వరరావు, రవిచంద్రులను నిర్వాహకులు ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో సంఘస్థులు బోరగడ్డ సురేష్, దయా, ప్రభాకర్, మోహన్ రావు, రవీంద్ర, రాంబాబు, సుధాకర్, నాగేశ్వరరావు, రాజరత్నం, మాణిక్యరావు, ఎంఆర్ఓ వెంకయ్య, సంజీవరావు, తామోస్, వంశీ, నాగరాజు, సుబ్బారావు, అంబేద్కర్ యూత్ సభ్యులు పాల్గొన్నారు. అంబేద్కర్ చెందిన రాజ్యాంగ నిర్మాత, ప్రపంచ మేధావి. అనేక దేశాల్లో కూడా మన భారతదేశంలోనే కాకుండా ప్రపంచ దేశంలో కూడా ఈ అంబేద్కర్ జయంతి వేడుకలు జరుపుకుంటున్నారు. కాబట్టి ఈరోజు అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా సంతోషకరంగా ఉన్నది. ఆయన పుట్టినరోజు వేడుక సందర్భంగా 1000 మందికి భోజన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయటం అయినది. ఈ కార్యక్రమంలో అందరూ ఆయన మీద అభిమానం ఉంచే అందరూ కూడా ఈ కార్యక్రమంలో పాల్గొనాలని, ఈ కార్యక్రమానికి చేయూతనందించిన ప్రతి వారికి కూడా కృతజ్ఞతలు తెలియజేయచ్చు. ఈ అంబేద్కర్ యువజన యూత్కి, ఇక్కడ ఉన్న సంఘస్థులకి, యువతకు కూడా కృతజ్ఞతలు తెలియజేయచ్చు. 134 సంవత్సరాలు గడిచిన ఆయన యొక్క జన్మదినం, ఆయన యొక్క వర్ధంతిని నిర్విరామంగా భారతదేశంలోనే కాదు ప్రపంచ దేశాల్లో కూడా జరుపుకునేటటువంటి ఒక యుగ పురుషుడిని ఈ రోజున మేమందరం సన్మానించుకోవటం, స్మరించుకోవటం, అభినందించుకోవటం ఇది మా జన్మకిచ్చినటువంటి భగవంతుడు ఇచ్చినటువంటి ఒక వరంగా మేము భావిస్తున్నాం. ఈ చంద్రావూరు తాటలో 9 అడుగుల కాంస్య విగ్రహాన్ని ఒక ప్రతిష్టాకరంగా ఈరోజు ఈ కార్యక్రమాన్ని ముఖ్యంగా మేరుగా సంజీవరావు గారు కావచ్చు, మనవ ప్రభాకర్ రావు కావచ్చు, అంబేద్కర్ యూత్ కావచ్చు, రూపాయి దగ్గర నుంచి ₹1,00,000 ఇచ్చిన వాళ్ళు కూడా ఈ బొమ్మలో ప్రతి వారి భాగస్వామ్యం ఉంది. అలా శ్రమజీవులైన మన ప్రజలు ఆయన స్ఫూర్తి ప్రదాతగా తీసుకొని ఈరోజు విగ్రహాన్ని ప్రతిష్ఠించుకొని జయంతోత్సవం జరుపుకుంటున్నాం. సమాజంలో అణగారిన వర్గాల ప్రయోజనం కోసం జీవితకాలం పోరాడిన గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అని 3 టౌన్ సీఐ రమేష్ బాబు అన్నారు. బాబాసాహెబ్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని చెంచుపేట అమరావతి ప్లాట్స్ లో గల ఇందిరానగర్ కాలనీలో బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి సోమవారం సీఐ రమేష్ బాబు తమ సిబ్బందితో వెళ్లి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రపంచ దేశాలకు స్ఫూర్తిగా నిలిచే రాజ్యాంగాన్ని అందించిన బిఆర్ అంబేద్కర్ ఆశయాలు, ఆలోచనలు భావితరాలకు స్ఫూర్తిదాయకమన్నారు. ఈ కార్యక్రమంలో 3 టౌన్ ఎస్ఐ హైదర్ అలీ, సిబ్బంది నాగరాజు, జైకర్, కిరణ్ తదితరులు ఉన్నారు. మన రాజ్యాంగాన్ని ఒక శిల్పిలాగా, ఒక విగ్రహానికి శిల్పి ఏ విధంగా అయితే కష్టపడతాడో ఆ విధంగా కమిటీలో అందరినీ మెంబర్స్ అందరినీ పెట్టేసి ఒక సిస్టమేటిక్గా తయారు చేశాడు మన రాజ్యాంగాన్ని. బడుగు బలహీన వర్గాలు, ఉన్నత వర్గాలను వీళ్ళందరినీ మన భారతదేశంలో ఒక ఏకత్రాటి మీద నడిపించే దానికోసము ఒక సిస్టమేటిక్గా ఏ విధంగా ఆ రోజుల పరిస్థితులను బట్టి ఏ విధంగా ఉండాలి, ఈ రోజున్న పరిస్థితికి సరిపోయే విధంగా అప్పటి నుంచి ఇప్పుడు దాకా ఈ కాలం వరకు సరిపోయే విధంగా కూడా అసమానతను తొలగించే విధంగా మన రాజ్యాంగాన్ని రూపశిల్పిలాగా చేయించారు. ఆయన సేవలు మనము అనిర్వచనీయం. ఆయన ఎప్పుడు మనం మర్చిపోలేము. నాటి సమాజంలోని ఆర్థిక అసమానతలను బాల్యం నుండి ఎదుర్కొన్న బాబాసాహెబ్ అంబేద్కర్ భవిష్యత్తు తరాలకు మెరుగైన ప్రయోజనాలు చేకూర్చాలని భారత రాజ్యాంగాన్ని రూపొందించారని తెనాలి ఆర్టీసీ డిపో మేనేజర్ రాజశేఖర్ పేర్కొన్నారు. భారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని సోమవారం ఆర్టీసీ డిపో ప్రాంగణంలో ఏపీఎస్ఆర్టీసీ ఎస్సీ/ఎస్టీ ఎంప్లాయీస్ వెల్ఫేర్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బాబాసాహెబ్ అంబేద్కర్ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ కేక్ కట్ చేసి అంబేద్కర్ విగ్రహానికి పూలదండలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నిర్వహించిన సభలో డిపో మేనేజర్ రాజశేఖర్ మాట్లాడుతూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను, ఆలోచనలను ఆచరణలో చూపడమే ఆయనకు అందించే ఘనమైన నివాళి అన్నారు. ఈ కార్యక్రమంలో ఎన్ఏ నాయక్, అజయ్ ప్రసాద్, మనోజ్ కుమార్, ఎన్విపి బాబు, పి సుబ్బారావు, బార్ అసోసియేషన్ అధ్యక్షులు బేతాల ప్రభాకర్ తదితర అసోసియేషన్ సభ్యులు పాల్గొన్నారు. మనందరం సమానం అనే భావన ఎప్పుడైతే క్రియేట్ చేయగలుగుతామో అప్పుడే మనం నిజమైన భారతదేశ రాజ్యాంగంలో ఉన్నట్టు. కాబట్టి ప్రతి వ్యక్తి మనం ఇలా ఆలోచించి ప్రతి వ్యక్తికి సాయం చేస్తా ఈక్వల్గా చూస్తా ముందుకెళ్ళాలని కోరుకుంటూ, మరీ ముఖ్యంగా ఒకటే, ఆయన ఇవాళ ఈరోజు ప్రపంచంలో కానీ భారతదేశంలో కానీ గుర్తించబడడానికి ఒకటే కారణం, ఆయన 32 డిగ్రీలు చేసి భారతదేశంలో ఆయన దగ్గర కూడా చేరిన విధంగా అంటే మనందరం మన పిల్లలకి తప్పకుండా మంచి విద్య, ఎప్పుడైతే విద్య నేర్చుకుంటామో విద్యలో మనిషి సోదరులు ఎలా బతకాలి, ఏది మంచి ఏది చెడు, ఎలా మనం ముందుకెళ్తే సొసైటీలో గౌరవించబడతాం అనేది తెలుస్తూ ఉంటుంది. కాబట్టి మనం తప్పకుండా మన పిల్లల్ని మంచి మేధావులుగా తయారు చేయాలంటే మనం ఒకరోజు ఫస్ట్ మన పిల్లల్ని మంచిగా చదివించుకోవాలి.
ఇంటర్ ఫలితాల్లో ఘన విజయం సాధించిన విద్యార్థులకు మెరుగైన ఫలితాల సాధనకు ఉత్తమ శిక్షణను ఇచ్చిన అధ్యాపక బృందానికి ఎన్ఆర్ఐ విద్యా సంస్థల సీఈఓ ఉమామహేశ్వరరావు అభినందనలు తెలిపారు. జూనియర్ ఇంటర్, సీనియర్ ఇంటర్ ఫలితాల్లో ఎన్ఆర్ఐ కళాశాల విద్యార్థులు మెరిట్ మార్కులు సాధించిన క్రమంలో సోమవారం పట్టణంలో కళాశాల సిబ్బంది విద్యార్థులతో విజయోత్సవ ర్యాలీని నిర్వహించారు. ర్యాలీని ప్రారంభించిన సీఈఓ ఉమామహేశ్వరరావు మీడియాతో మాట్లాడుతూ సాధించిన విజయాల పరంపరను వివరించారు. రైల్వే స్టేషన్ రోడ్లోని ఎన్ఆర్ఐ మెయిన్ క్యాంపస్ నుండి బయలుదేరిన ర్యాలీ పట్టణంలోని వివిధ కూడల మీదుగా కొనసాగింది. ఈ కార్యక్రమంలో ఎన్ఆర్ఐ సంస్థల ప్రిన్సిపల్స్ కృష్ణారెడ్డి, శివనారాయణ, పి కిషోర్, సురేష్ తదితర అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది పాల్గొన్నారు. తెనాలి ఎన్ఆర్ఐ జూనియర్ కాలేజీ జూనియర్ ఎంపీసీ విభాగంలో 470 మార్కులకు గాను 466 మార్కులు 5 విద్యార్థులు సాధించారు. అలానే 470 మార్కులకు గాను 465 మార్కులు 5 విద్యార్థులు సాధించారు. 470 మార్కులకు గాను 464 మార్కులు 9 మంది విద్యార్థులు సాధించారు. ఇలా 470 మార్కులకి 460 మార్కుల పైన 39 మంది విద్యార్థులు జూనియర్ ఎంపీసీలో సాధించడం జరిగింది. అలానే బైపీసీ విభాగానికి వచ్చేటప్పటికి 440 మార్కులకు గాను 436 మార్కులతో 420 పైన 440 మార్కులకి 420 పైన 20 మంది విద్యార్థులు పైన సాధించున్నారు. అలానే సీనియర్ ఎంపీసీలో కూడా 1000 మార్కులకు గాను 991 మార్కులు, బైపీసీ విభాగంలో 1000 మార్కులకు గాను 986 మార్కులతో తెనాలి టౌన్లోనే అత్యధికమైనటువంటి మార్కులు సాధించడం జరిగింది. దీంతోపాటు జూనియర్ మరియు సీనియర్ ఇంటర్ విభాగాల్లో కూడా మరి అత్యధికమైనటువంటి పాస్ పర్సంటేజ్తో టౌన్లో ఫస్ట్ ప్లేస్లో ఉన్నందుకు తల్లిదండ్రులకు, అలానే ఉపాధ్యాయులకు, అడ్మిన్ స్టాఫ్ అందరికీ కూడా మేనేజ్మెంట్ తరఫున హృదయపూర్వకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము. అధిక దిగుబడులను ఇచ్చే మొక్కజొన్న విత్తనాలను రైతులు ఎంపిక చేసుకుంటారని, ఆ విధంగా తమ కంపెనీ విత్తనాలను గత 5 సంవత్సరాలుగా వినియోగిస్తూ మెరుగైన దిగుబడులు సాధిస్తున్న రైతులకు అభినందన పూర్వక సత్కారం అందజేస్తున్నామని అడ్వాంటా కంపెనీ ఎండీ నాగరాజ్ పేర్కొన్నారు. కొల్లిపర మండలం తుములూరు గ్రామంలో సోమవారం అడ్వాంటా పిఎసి 741, పిఏడివి 765 అనే మొక్కజొన్న విత్తనాలు గత 5 సంవత్సరాల నుండి అధిక దిగుబడి కోసం వినియోగిస్తున్న రైతుల అభినందన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కంపెనీ ఎండీ నాగరాజు తదితర ప్రతినిధులు ఎంతో లాభదాయకమైన అడ్వాంటా విత్తనాలతో రైతులు క్షేత్రస్థాయిలో ప్రదర్శన జరిపారు. అనంతరం కంపెనీ ప్రతినిధులు ఆర్ఎండి విక్టర్, ఎన్ఎస్ఎం పాల్, అగస్టిన్, ఏరియా సేల్స్ మేనేజర్ రోహిత్, జోనల్ సేల్స్ మేనేజర్ శేఖర్ రెడ్డిల ఆధ్వర్యంలో అడ్వాంటా కంపెనీ విత్తనాలు వినియోగిస్తున్న రైతులను సత్కరించారు. ఈ కార్యక్రమంలో తుములూరు, దావులూరు రైతులు పాల్గొన్నారు. ಮೇಜರ್ಲಿ ಏನಾಯ್ತು ಅಡ್ವಾಂಟಾ ಕಂಪ್ನಿ చూపిస్తుంది ರೈತರಿಗೆ ಏನ್ ಕಾವಾಲ ಒಂದು ದಿಗಬಡಿ ಕರೆಕ್ಟ್, ಸೆಕೆಂಡ್ ರೇಟ್ ಕಮರ್ಷಿಯಲ್ ಪ್ರೈಸ್ ಇದು ಕಾವಾಲ. ಸೊ ಕಮರ್ಷಿಯಲ್ ಪ್ರೈಸ್ ನಾಟ್ ಇನ್ ಅವರ್ ಹ್ಯಾಂಡ್ కరెక్ట్, ಅದು మార్కెట్ డిపెండ్. బట్ దిగుబడి సెలెక్ట్ చేసేంದ್ರೆ ರೈತರೇ సెలెక్ట్ చేస్తే ಅವಶ್ಯಕ ఉంది. ನಾವು ಫಾರ್ಮರ್ಗೆ దిగుబడి కావాలంటే ಅವ್ರ ಕೈಯಲ್ಲಿ ಅವಶ್ಯಕ ఉంది. ಏನ್ ಸೆಲೆಕ್ಟ್ చేస్తారంటే ಅವ್ರಿಗೆ ఉంది. So hybrid selection nim kai undi. With these results, this type of crops for me is really a happy moment, and so I want to again thanks for that, because I feel like we are reaching a big milestone, and we have the commitment to continue working for them, because our mission is to make sure that farmers are having really high yield. తెనాలి మండలం నందివెలుగు గ్రామంలో బీజేపీ కిసాన్ మోర్చా జిల్లా ఉపాధ్యక్షుడు తోటకూర కోటేశ్వరరావు ఆధ్వర్యంలో భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా అంబేద్కర్ విగ్రహానికి నేతలు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం నేతలు మాట్లాడుతూ అంబేద్కర్ జయంతిని వాడవాడలా జరుపుకోవడం సంతోషకరమన్నారు. అంబేద్కర్ ఆశయ సాధనకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు కె రామస్వామి తదితరులు పాల్గొన్నారు. అంబేద్కర్ జయంతి జరుపుకోవడం చాలా ఆనందంగా ఉంది. మన రాజ్యాంగవేత్త బిఆర్ అంబేద్కర్ మరి 134వ జయంతి జరుపుకోవడం నంద్యాల గ్రామంలో చాలా ఆనందదాయకంగా ఉంది. మరి ఆయన బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర గురించి డైరెక్టర్ దిలీప్ రాజు గారు మరి ఒక సీరియల్ కూడా తీశారు. అంబేద్కర్ అసలు ఎట్లా పుట్టింది, ఎట్లా చనిపోయింది కూడా ప్రజలందరికీ ఇదిగా చేసేట్టుగా 100 ఎపిసోడ్లు తీయడం జరిగింది. బిఆర్ అంబేద్కర్ జీవిత చరిత్ర తీయడం జరిగింది. అందులో నాకు 7 ఎపిసోడ్లు బ్రాహ్మణ ప్రతినిధిగా నేను నటించడం, ఈ యొక్క అంబేద్కర్ దీనిలో నాకు చాలా గౌరవంగా ఉంది. మరి ఆయన అడుగుదారులలో మన అందరూ కూడా పనిచేయాలని నేను కోరుకుంటున్నాను.
ప్రపంచ మేధావి, భారత రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్వతంత్ర భారతదేశానికి దిశలు నిర్దేశించిన కారణ జన్ముడని అమర్తలూరు మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. మండల కేంద్రం అమృతలూరులోని యలవారు రోడ్డులో ఉన్న ఎన్టీఆర్ కాలనీలో 41 మందికి అంబేద్కర్ 134వ జయంతి పురస్కరించుకుని తెలుగుదేశం పార్టీ సీనియర్ కార్యకర్త షేక్ బాబు సుబానీ జ్ఞాపకార్థం నూతన వస్త్రాలు సోమవారం పంపిణీ చేశారు. ఈ సందర్భంగా మాజీ ఎంపీపీ రత్నప్రసాద్ మాట్లాడుతూ నేటి సమాజం అంబేద్కర్ ఆశయ సాధనకు పునరంకితం కావాలన్నారు. మండల గ్రామాల్లో గత 17 సంవత్సరాల నుండి మా కుటుంబ సభ్యులు, దాతలు, మా మిత్ర బృందం ఆర్థిక సహకారంతో 35,000 మందికి కోటి రూపాయల పైచిలుకు నెలకు 6 చొప్పున సంవత్సరానికి 70 సేవా కార్యక్రమాల ద్వారా సహాయ సహకారాలు అందిస్తున్నామన్నారు. కార్యక్రమంలో జ్యోతుల బసవేశ్వరరావు, కర్రా చిరంజీవి, రాధారత్నం, పాముల రవి, షేక్ కాళేశ, వీరగంధం రజనీకాంత్, షేక్ షరీఫ్, సయ్యద్ కాజావలి తదితరులు పాల్గొన్నారు. అట్లాగే అమర్తలూరు గ్రామంలో ఉండేవారి ఎస్టీ సోదరులకి మరి ఎప్పుడు మహిళలకు ఇస్తుంటాం కాబట్టి ఈ తడవ మరి మగవారికి ఇవ్వాలనే ఉద్దేశంలో మరి బట్టలు, నూతన వస్త్రాలు ఇవ్వడం జరుగుతుంది. మరి అంబేద్కర్ గారు చెప్పాడు, బడుగు బలహీన వర్గాలు అట్లాగే బాగా దిగువన ఉన్నవారిని మరి పైకి తీసుకురావటం కోసం రాజ్యాంగం మరి అట్లా చేయటం, ఆయన కష్టపడి చదువుకుని మరి రాజ్యాంగ నిర్మాతగా ఉండి చేశాడు. కాబట్టి మేము ఆ ఉద్దేశంతో దుర్పరిస్థితిలో ఉన్న ఈ ఎస్టీ సోదరులకి మా మిత్ర బృందం అంతా కూడా కలిసి ఇక్కడ బట్టలు పంచాలనుకున్నాం. దుగ్రాల మండలం తెలుగుదేశం పార్టీ ఆధ్వర్యంలో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి 134వ జయంతి వేడుకలు అత్యంత భక్తి శ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తొలుత పార్టీ కార్యాలయంలో మండల పార్టీ అధ్యక్షురాలు కేశంనేని శ్రీ అనిత పార్టీ నాయకులు, కార్యకర్తలతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తదుపరి మండల పరిషత్ కార్యాలయంలో చేరుకొని ఎంపీపీ షేక్ జబీన్ మండల పార్టీ నాయకులతో కలిసి అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం పోలీస్ స్టేషన్ సమీపంలో ఉన్న అంబేద్కర్ విగ్రహం వద్దకు చేరుకొని గజమాలలు వేసి నివాళులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గూడూరు వెంకట్రావు, మాజీ ఎంపీపీ ఉన్నం ఝాన్సీరాణి, మండల దళిత నాయకులు పినపాటి కరుణాకర్రావు, దేవరపల్లి చంటి, బుస్సా నాగరాజు, పసుపులేటి రవి యాదవ్, నూకతోటి రవి, కాకాబాబు, గద్దె వాసునాయుడు, బాబురావు, కాబోతు దేవదాస్, డిప్యూటీ ఎంపీడీఓ కె జవహర్లాల్ నెహ్రూ, కార్యాలయ సూపరింటెండెంట్ వి చంద్రమోహన్, పసుపులేటి వరదరాజులు, అద్దేపల్లి జయరావు, నక్క చిరంజీవి, నెమలికంటి దాసు, మన్నవ సాంశీరావు, వీరంకి సాంశీరావు, పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. అణగారిన వర్గాల ఆశాజ్యోతి, భారతరత్న, ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు అణగారిన వర్గాల కోసం, బడుగు బలహీన వర్గాల కోసం, అస్పృశ్యతని, అండరానితరాన్ని రూపుమార్పడం కోసం మన రాజ్యాంగాన్ని రూపొందించడంలో ప్రధాన పాత్ర పోషించడమే కాదు, న్యాయశాఖ మంత్రిగా పలు సంస్కరణలు తీసుకొచ్చి భారతదేశానికే మకుటము లేని మహారాజుగా, ఒక ఆరాజు దైవంగా అందరూ కొలిచే వ్యక్తి బిఆర్ అంబేద్కర్ గారు. ఆయన ఏదైతే మనకి రాజ్యాంగ విలువల్ని మన ప్రజల ముందు ఉంచారో ఆ రాజ్యాంగ విలువలను కాపాడటం మన బాధ్యత. అలా కాకుండా ఏదో మన ఇష్టం వచ్చినట్టు మన దాన్ని మనం వెళ్తా ఉంటే అది గొప్పతనం తీసుకోవచ్చు. ప్రజల అందరూ గుర్తుంచుకోండి, మన స్వతంత్రం వచ్చిన దగ్గర నుంచి ఒక మంచి మార్గంలో ఒక మేధావులు రూపొందించిన ఒక రాజ్యాంగ విలువల్ని కాపాడుకుంటూ మనం ముందుకెళ్తున్నాం. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ బడుగు బలహీనత వర్గాల అభ్యున్నతికి ఎంతగానో కృషి చేశారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ రాజ్యాంగారు భారత రాజ్యాంగ రూపశిల్పి, భారతదేశం మొదటి న్యాయమంత్రి. ఆయన ఆశయాలను పాటిస్తూ ముందుకు సాగిస్తాం. ఈ కార్యక్రమానికి హాజరైన ప్రతి ఒక్కరికి, పెద్దలందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నాం. భారతదేశంలో ఉన్నటువంటి విభిన్న జాతులు, కులాలు, మతాలు ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో అందరం కలిసి ఒక వసుదైక కుటుంబం లాగా మనందరం మనుగడ సాగిస్తున్నామంటే ఎటువంటి అమరికలు లేకుండా, ఎటువంటి పొరపచ్చాలు లేకుండా ఈ దేశం ఇలా ముందుకు వెళ్తుందంటే దానికి కారణం రాజ్యాంగాన్ని రూపొందించేటువంటి సృష్టికర్త డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారే కారణం. వారి స్ఫూర్తితోటి మనం అందరం కూడా మన భావితరాలందరికీ కూడా వారిని స్ఫూర్తి ప్రదాయకంగా అందించాలనే ఉద్దేశం అందరూ పనిచేయాలని ఆశిస్తూ, ఈ ప్రపంచంలో, ఈ దేశంలో ఏ జనాభా కూడా మరి అనుభవించకూడదనే పట్టుదలతో ఈ భారతదేశానికి భారత రత్నలాగా ఆ రోజున రాజ్యాంగాన్ని నిర్మించినటువంటి మహామేధావి ఈ రోజున అంబేద్కర్ గారికి మనం అందరం కూడా ఘనంగా నివాళులు అర్పిస్తున్నాం. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలు అందరికి కూడా సమాన హక్కు
సమాన ప్రాతిపదిక మరియు చదువుకోవడానికి కానీ చట్టసభలో సమానమైనటువంటి న్యాయస్థానం కల్పించినటువంటి మహా మేధావి అంబేద్కర్ గారిని ప్రతి ఒక్క ఆఫీసులో కూడా అన్ని చోట్ల కూడా ఘనంగా ఈ రోజున నివాళులు అర్పిస్తున్నాయి. అంటే ఆయన తెలివితేటలకి. బులెటిన్ ముగించే ముందు హెడ్లైన్స్ మరోసారి. పట్టణంలో ఘనంగా భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ 134వ జయంతి వేడుకలు. సమాజంలోని అన్ని వర్గాలకు సమన్వయం చేకూర్చాలన్నదే డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆశయం. మాజీ శాసనసభ్యులు అన్నాబత్తుని శివకుమార్. కరణం ధర్మారావు మృతి బాధాకరం. వేమూరు ఎమ్మెల్యే నక్క ఆనందబాబు. గంజాయి విక్రయదారులను అదుపులోకి తీసుకున్న 2 టౌన్ పోలీసులు. కేసు వివరాలు తెలిపిన సీఐ రాములు నాయక్. ఇవి బులెటిన్ డీటెయిల్స్. కీప్ వాచింగ్ HCV న్యూస్.